శ్రీమాత్రే నమః. ఈరోజు 42వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 41వ శ్లోకాన్ని చెప్పుకుందాం. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులశ్రియః శ్రీషు దుష్టాసు వార్ష్ణీయ జాయతే వర్ణసంకరః. 42వ శ్లోకం. సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ పతంతి పితరో హేషాం లుప్తపిండోదకక్రియాః. సంకరో అంటే వర్ణసంకరం అంట. వంశం యొక్క కలయిక వర్ణసంకరం. నరకాయైవ తప్పకుండా నరకానికి, కులఘ్నానాం కులాన్ని నాశనం చేసే వారికి, కులస్యచ ఆ కులానికి సంబంధించిన వాళ్ళకి కూడా, పతంతి పతనమవుతారు, పితరో పూర్వీకులు అంటే పితృదేవతలు అన్నమాట, హేషాం వారి యొక్క, లుప్త పిండోదక క్రియా పిండ ప్రధానం వంటి కర్మలు లేకుండా అవును అనేసి. వంశ కలయిక వల్ల కులాన్ని నాశనం చేసిన వారికి నరకం కలుగుతుంది. ఆ కులంలోని పూర్వీకులు కూడా పిండ ప్రధానం వంటి కర్మలు లేక పతనమవుతారు. ఇది భావన వచ్చి అర్జునుడి విషాద భాగంలో భాగం అన్నమాట. యుద్ధం వల్ల కులనాశనం జరిగితే కలిగే పరిణామాలు వివరించే శ్లోకం. అర్జునుడు కులనాశనం వల్ల కలిగే దుష్పరిణామాలని శ్రీకృష్ణునికి ఇలా వివరిస్తున్నాడు అన్నమాట. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ పతంతి పితరో హేషాం లుప్తపిండోదక క్రియాః. 43వ శ్లోకాన్ని రేపు చెప్పుకుందాం.